హాయ్ హలో నమస్తే వినండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఫేవరెట్ ఛానల్ తేజ్ లహరా విత్ మీ నేను మీ స్వీటీ. ఇలా వర్షం చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి. అసలు టైం తెలియదంటే నమ్మండి. మీకు ఇలాగే ఇష్టమా? కానీ మా ఊళ్ళకైతే వేడి వేడిగా ఏదన్నా కావాలమ్మా అంటారు. ఇంట్లో చూస్తే అరటికాయలు తప్ప ఏమీ లేవు. అరటికాయ బజ్జీ వేసేసుకుందాం వచ్చేయండి. తప్పుతుందా చెప్పండి. హాలిడే అయినా వర్షమైనా అమ్మకి వైఫ్కి డ్యూటీ మాత్రం తప్పదండి. కిచెన్ క్వీన్కి రెస్టే ఉండదబ్బా. హ్యాపీగా వాళ్ళు తింటుంటే మాత్రం మనసుకు భలే ఆనందంగా ఉంటుందండోయ్. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని పెట్టుకోండి. అరటికాయలని నేను చూపిస్తున్నట్టు స్లైసెస్ కోసుకోండి. ఇలాగే కాదు ఇలా కూడా కోసుకోవచ్చు. ఈ ముక్కలను పట్టుకెళ్ళి ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టండి. వెయ్యమన్నాను కదని గంటలు గంటలు అక్కర్లేదండి. అరటికాయని ముక్కలు కోసాక ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కుంటే ముక్క నల్లబడకుండా ఉంటుందంట. ఇది ఒక టిప్పేనండోయ్. ఇంతకీ మనకి ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ గిన్నె కావాలి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి పల్లీలు మాత్రం వేయించుకోండి. అదేంటి పల్లీలు బజ్జీలు కదా మనం వేసేది. ముందు అసలు ఐటెం కన్నా పైన డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు మన మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి. ఒక కప్పు శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిని ముందే జల్లించి కప్పులోకి తీసుకోండి. ఒక కప్పు శనగపిండికి నేను 1.5 స్పూన్ వరిపిండి వేస్తున్నాను. కప్పు కొలతల్లో అప్రాక్సిమేట్లీగా చెప్పాలంటే పావు కప్పు అండి. అంటే 1/4 కప్ అన్నమాట. ఇది వేసుకోవడం వల్ల బజ్జీలు చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా పిండి కలుపుకునేటప్పుడే దీంట్లో పసుపు, ఉప్పు, కారం, కొంచెం సోడా, 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకుని చేతితో స్మాష్ చేసుకుని వేసుకోండి. ఇక్కడ పసుపు యాంటీబయోటిక్ అండి. ఇది ఒక పావు స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ కారం. కారం కారంగా ఉండటానికి చలికి కారం కావాలి కదా మరి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి. 1/2 టీ స్పూన్ సోడా వేయటం వల్ల బజ్జీలు పొంగుతాయండి, గట్టిగా ఉండవు. అలాగే వాము వేసుకోవడం వల్ల మ్యాక్సిమం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి దీంతోనే. వంటింటి చిట్కా కదా. ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. అరటికాయ ముక్కల్ని కడిగి పెట్టుకున్నాయి స్టెయినర్లో వేసుకోండి. స్టెయినర్లోంచి తీసుకుని ఇలా పిండిలో కలిపి ఇలా ముంచి అలా వేసేయండి. అంతే. చాలా టేస్టీ, చాలా ఈజీ కదా. ఇప్పుడు అస్సలు కథ మొదలన్నమాట. ఎందుకంటే డెకరేషన్ పార్ట్ అండోయ్. దీనిపైన ఉల్లిపాయ, నిమ్మకాయ, మీకు కావాలంటే కారం, మనం వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు, ఆ పల్లీలు వేసుకుని అలా నిమ్మకాయ పిండుకుని తినండి. మీరు ట్రై చేయండోయ్ తప్పకుండా. నాకు కమెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నాకు బూస్ట్ ఇచ్చి వెళ్ళండి. ఏంటనుకుంటున్నారా? అదేనండి మన తేజ్ లహరా ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.